బాలు అయితే సుశీలమ్మకి గిఫ్ట్ బాలుకి ఇచ్చేటప్పటికి ఇంకా ప్రభావతి అయితే ఇంక చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు సుశీలమ్మ వెళ్తుందా ప్రభావతి మనోజుల బండారం బయట పెట్టాలని బాలు అయితే తన కోపాన్నంతా బిగబెట్టుకొని ఉంటాడు. ఇంకా అంతా సుశీలమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలు అయితే స్టార్ట్ చేస్తాడు సత్యం కాడ. ఇంకా నాన్న ఇప్పుడు దాకా నేను నిన్నటి 2 రోజుల నుంచి నా కోపాన్ని చల్లార్చుకొని ఉన్నాను. వీళ్ళిద్దరు చేసిన ఘనకార్యం చూపిస్తానని చెప్పని ఇంకా మీనా అయితే నగలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. మామయ్య వీళ్ళు ఈ నగలు అమ్మేసి డూప్లికేట్ నగలు తీసుకొచ్చి నాకు ఆ రోజు ఇచ్చారు. ఇంకా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా డూప్లికేట్ నగలు అని చెప్పని అంటున్నా కానీ వాదిచ్చారు వీళ్ళు అని చెప్పని ఇంకా అసలు విషయం చెప్పేటప్పటికి ఇంకా ప్రభావతి మనోజ్కి అయితే ఇంకా నోరు పెట్టుకుంటూ చూస్తారు. ఇది నాన్న జరిగిన విషయం అని చెప్పానంటే రోహిణి అయితే ఏంటి మళ్ళీ మా ఆయన మీద ఏమన్నా కొత్త నిందలు వేస్తున్నారా అంటే నిందలు కాదమ్మా మీ ఆయన చేసిన ఘనకార్యం ఇది. ఇంకా రవి శృతి కూడా అయితే వీళ్ళిద్దరు ఇంత ఈ మధ్య చాలా క్లోజ్గా ఉన్నప్పుడే నాకు డౌటు వీరిద్దరు ఇలాంటి పనులు ఏదో చేస్తారు అని చెప్పనని ఇంకా రవి శృతి కూడా అంటారు. ఇంకా మీనా అయితే నా నగలు అమ్మేసి ఆ నగల ప్లేస్లో గిల్టీ నగలు తీసుకొచ్చి అక్కడ పెట్టి చేశారంటే ఇంక సత్యం ఇంకో డౌట్ వస్తుంది. ఆ రోజు నగలు నువ్వే కదా తీసుకొచ్చి ఇచ్చింది, అప్పుడు గిల్టీ నగలు అని చెప్పని నీకు తెలిసే కదా చేసావంటే ఇంకా గొక్క తిప్పుకోలేక ప్రభావతి అయితే అవునండి అలాగే చేశాను. మనోజ్ గాడికి 4 లక్షల అప్పు అవసరమైతే ఆ నగలు అమ్మేసి అప్పుడు అప్పు కట్టేమో అని చెప్పనంటే చూస్తారా నాన్న ఇప్పుడు తన నోటితోనే తనే చెప్తుంది. ఎందుకంటే నా కొడుకు ఉద్ధరించేవాడు చేసేవాడు అని చెప్పి అనింది కదా. ఇప్పుడు 4 లక్షలు మళ్ళీ మీనా నగలు కూడా అమ్మేసింది. ఇంకా ఇల్లుని నిన్ను నన్ను అందరిని కూడా అమ్మేస్తుంది. ఆ మనోజ్ గడు ఏదో ఒకటి చేయడు ఈమె అమ్మడం ఇదే తంతు. అయినా నువ్వే నగలు అమ్ముకోవాలి కానీ మీనాకి మా అమ్మ ఇచ్చిన నగలు నువ్వెందుకు అమ్ముతావు అని చెప్పని సత్యం అయితే అంటాడు. ఇంకా ప్రభావతి అయితే తనే కదా తీసుకోకుండా ఆ నగలు అక్కడే ఉన్నాయి ఖాళీగా, అందుకే ఆ నగలు తీసి తను అప్పు కట్టానని చెప్పంటే అసలు కట్టడానికి నువ్వెవరు, ఈ రోజు కాకపోయినా రేపైనా అమ్మాయి తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు పెట్టలా మనం పెట్టలా, తనకి తన అమ్మమ్మ ఇచ్చింది మా అమ్మ ఇచ్చింది, ఆ నగలు తీసుకునే హక్కు నీకేముంది అని చెప్పనని ఇంకా సత్యం అయితే ప్రభావతిని ఇంకా తన నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. ఇంకా మనోజ్ని అయితే రోహిణి చెప్తుంది ఇంకా